తెలుగు చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ డైరెక్టర్ అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చే దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం, అనంతపురం, ఖడ్గం, చందమామ వంటి క్లాసిక్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. అయితే మానవ సంబంధాలను, భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించడంలో తనకు తానే సాటి అని కూడా అనిపించుకున్నారు. అయితే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కృష్ణవంశీకి గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ అయితే లేదు. చివరిగా వచ్చిన రంగమార్తాండ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ అయితే కాలేదు. తర్వాత ఆయన చేయబోయే సినిమా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటారు. వాళ్ళడిగే ప్రశ్నకి ముక్కుసూటిగా సమాధానం చెప్తూ తన పాత సినిమా జ్ఞాపకాలను పంచుకుంటూ నిత్యం వార్తల్లో ఉంటారు. కృష్ణవంశీ గతంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన ఒక థమ్స్అప్ యాడ్ షూటింగ్ తాలూకు ఫోటోస్ ఎక్స్ లో షేర్ చేశారు. ఈ ఫోటోస్ చూసిన ఫ్యాన్స్ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ఇదే టైంలో ఒక నెటిజన్ ఈ ఫోటోపై స్పందిస్తూ ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తావు బ్రో, బాస్ తో సినిమా సెట్ చేయి అని కోరాడు. దీనికి కృష్ణవంశీ తన స్టైల్లో రిప్లై ఇస్తూ నీకోసమే వెయిటింగ్ బ్రో, డబ్బులు పట్టుకుని వచ్చేయి దొరా, ఇరగొట్టేద్దామని కామెంట్ చేశారు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీన్ని బట్టి సరైన నిర్మాత దొరికి చిరు డేట్స్ ఇస్తే సినిమా చేయడానికి తాను సిద్ధమని ఆయన పరోక్షంగా చెప్పకనే చెప్పేశారు. నిజానికి చిరంజీవితో సినిమా చేయాలని కృష్ణవంశీకి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఆయన చిరుకి కొన్ని కథలు వినిపించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. కాకపోతే మెగా వారసుడు రామ్ చరణ్ తో మాత్రం గోవిందుడు అందరి వాడేలే అనే సినిమా చేశారు. కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈసారి ఛాన్స్ దొరికితే చిరంజీవి లేదా చరణ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కృష్ణవంశీ ఎదురు చూస్తున్నారు. మరి భవిష్యత్తులో ఈ కాంబినేషన్ కుదురుతుందో లేదో చూడాలి మరి.